ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఈ ఉదయకాలంలో మనం ధ్యానాంశముగా ధ్యానిద్దాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి స్తుతించవలెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ యొక్క భారతదేశ ప్రజలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ భారతదేశం యొక్క సౌభాగ్యం మనం అనుభవిస్తూ మరి అనుదినం మనం తృప్తిగా జీవించేందుకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి దేశమును బట్టి మనము ప్రభువుని స్తుతించాల్సిన వారమై ఉన్నాం. ఒక్క ఆగస్టు 15వ తారీఖు మట్టుకే కాదు, మనం జీవిస్తున్న అనుదినము మన దేశం పట్ల మనకు బాధ్యత, మన దేశ ప్రజల పట్ల బాధ్యత కలిగి నివసించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి భారతదేశ పౌరులమై మనం ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి మరి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి దేవుడు గొప్ప స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి అప్పటి నుంచి ఈ 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునేంత వరకు దేవుడు మన దేశమును రక్షణలో ఎత్తిపట్టి కాచి కాపాడి క్షేమాన్ని అనుగ్రహిస్తూ మన దేశమును వర్ధిలింప చేస్తున్నందుకు భారతదేశ పౌరులుగా మనము ప్రభువుని స్తుతించాల్సిన బద్ధులమై ఉన్నాం. మరి 200 సంవత్సరముల పైగా బ్రిటిష్ బానిసత్వంలో బానిస బ్రతుకులు బతికినటువంటి భారతీయులు మరి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం నాడు స్వేచ్ఛ ఊపిరి పీల్చుకోగలిగారు. మాకు స్వాతంత్రము లభించింది అని ఆనందించారు. మరి ఈ స్వతంత్ర పోరాటంలో మరి వేల మంది ప్రాణత్యాగం చేశారు. అనేకుల యొక్క త్యాగ ఫలితమే భారతదేశ స్వాతంత్రం. మరి ఈ స్వాతంత్రాన్ని ముందుండి నడిపించినటువంటి మరి స్వాతంత్రం పొందుకున్నటకు ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, మరి ఆయన దేవుని యొక్క జ్ఞానం పొందుకున్నవాడై అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రాన్ని కలగజేశారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన యొక్క మరి పోర్బందర్లో ఉన్నటువంటి ఆయన యొక్క స్వగృహాన్ని మనం దర్శించినట్లయితే అక్కడ తన ఇంటి పక్కనే బైబిల్ స్టడీ రూమ్ అని ఇప్పుడు కూడా ఉంటది. దాంట్లో ఆయన ప్రతి దినము ఆయన సమయం ఉన్నప్పుడంతా ప్రతి దినము పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యములు ఆ దినాల్లో బోధించేవారు. మరి ఆయన అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకురావడానికి ముఖ్య కారణము యేసు ప్రభువు చెప్పిన కొండ మీద ప్రసంగము ఆయన జీవితాన్ని పరివర్తన చెందించింది. ఆయన యేసు ప్రభు చెప్పినట్లు ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంప చూపించు అని చెప్పబడిన యేసయ్య వాక్యమును పట్టుకొని ఆయన అహింసా మార్గములో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుటకు ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. మరి జైళ్ళల్లో మగ్గారు. ఆయనతో పాటు నడిచినటువంటి అనేకులు ప్రాణత్యాగం చేశారు. మరి ఆయన కూడా స్వతంత్రం తెచ్చిన తర్వాత ఒక దుర్మార్గుని యొక్క కారణంతో మరి అశువులు బాశారు. కాబట్టి ఈ యొక్క స్వాతంత్రంలో భారతదేశ స్వాతంత్రంలో పరిశుద్ధ గ్రంథము ఎంతో ముఖ్య పాత్ర వహించింది అనడంలో అతిశయోక్తి లేదు. మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా బైబిల్ గ్రంథం ద్వారా ప్రేరేపించబడినటువంటి గాంధీజీ గారు అహింసా మార్గంలో, ఎందుకంటే భారతదేశం పౌరులు మరి అహింసా మార్గం ఎప్పుడు కోరుకోరు. అది దుష్ట రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే వాళ్ళు హింస ద్వారానే జయం పొందుకోనేది భారతదేశ ప్రజల యొక్క పద్ధతి. కానీ ఈ అహింసా మార్గాన్ని స్వాతంత్రానికి తీసుకురావడానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం. కాబట్టి భారతదేశం ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు దీన్ని బట్టి గర్వపడాలి. మన దేశ స్వాతంత్రంలో
ముఖ్య పాత్ర పరిశుద్ధ గ్రంథం పోషించింది. పరిశుద్ధ గ్రంథం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం అహింస మార్గంలో పొందుకునేందుకు కారణమైంది. కాబట్టి ఇట్టి స్వాతంత్రంలో దేవుని వాక్యం క్రియపరిచినందుకు మనము ప్రభువుని ఘనపరచాలి. అదేవిధంగా మన భారతదేశము మరి సువిశాలమైనటువంటి 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ సువిశాల స్థలాన్ని దేవుడు మనకు ఆశీర్వాదంగా అనుగ్రహించినందుకు మన ప్రభువుని మనం స్తుతించాలి. సుమారుగా 150 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతదేశ ప్రజలను బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలను బట్టి 8 కేంద్ర పాలిత ప్రాంతాలను బట్టి మనము ప్రభువుని ఘనపరచుదాం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 53 ముఖ్య పట్టణాలను బట్టి మరి 7,935 పట్టణాలను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 640 జిల్లాలను బట్టి దేవుని స్తుతిద్దాం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 6,40,867 పల్లెటూర్లను బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. మరి భారతదేశ భవిష్యత్తు మళ్ళీ పల్లెటూర్లలో ఉన్నటువంటి ప్రజల మీద ఉందని గాంధీ గారు ప్రకటించారు. కాబట్టి ఈ పల్లెటూర్ల ద్వారానే మనకు తినడానికి ఆహారం దొరుకుతూ ఉంది. కాబట్టి ప్రతి పల్లెటూర్లు బట్టి మనం ప్రభువుని స్తుతించాల్సిన వారమై ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో 1,652 భాషలు ఉన్నాయి. మనము తెలుగు భాష మట్టుకే మాట్లాడుతుంటాం. కొంతమందికి 2 భాషలు వచ్చి ఉండొచ్చు, కొంతమంది 3 భాషలు మాట్లాడచ్చు. భారతదేశంలో మొత్తము 1,652 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని భాషలు లేవు. కాబట్టి ఇన్ని భాషలలో ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే భారతదేశంలో 74% లిటరసీ చదువుకున్న వారు ఉన్నారు. దాన్ని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. అది ఇంకా అభివృద్ధి చెంది 100% మారాలని మనము ప్రార్థన చేయాలి. మరి భారతదేశంలో 4,635 కులాలు ఉన్నాయి. ఈ కులాల వల్లనే భారతదేశము వెనకబడుతూ ఉంది. కాబట్టి కులాంతరాలు తొలగించబడాలని మనం ప్రార్థన చేయాలి. మరి ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి శత్రు క్రియలు అన్ని నశించిపోయి భారతదేశంలో నిజమైన స్వాతంత్రం రావాలని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం భారతదేశంలో 80.5% హైందవులు ఉన్నారని చెప్తున్నారు. మరి హైందవ సోదరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు మనము దేవుని బిడ్డలుగా మొరపెట్టాల్సిన వారమై ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో 2.3% క్రైస్తవులు ఉన్నారని చెప్తున్నారు. అది అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరుస్తూ మరి 20% పైగా ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులు ఉంటున్నారు. అన్ని మతాల్లో, అన్ని కులాల్లో ఈ దినమున క్రైస్తవులు ఉన్నారు. మరి దేవుడు మన దేశాన్ని ప్రేమిస్తూ క్రైస్తవ్యాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవ్యము మరి అభివృద్ధి పొందేందుకు దేవుడు కృప చూపించినందుకు దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగే భారతదేశంలో 17.5 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వారిని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. అలాగే భారతదేశంలో 600 పైగా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క పార్టీలన్నీ కూడా చక్కని పరిపాలన ప్రజలకు అనుగ్రహించే విధంగా ప్రయాసపడాలని మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ వారి యొక్క లీడర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా లోక్సభలో ఉన్నటువంటి 545 మంది మరి ఎంపీలను బట్టి మరి ప్రభువుని స్తుతించాలి. రాజ్యసభలో ఉన్నటువంటి 257 మంది మరి ఎంపీలను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అలాగే భారతదేశ వ్యాప్తంగా మరి ఎమ్మెల్యేలు 4,120 మంది ఉన్నారు. కాబట్టి
వారందరిని బట్టి, దేవుడిచ్చినటువంటి నాయకులను బట్టి, అధికారులను బట్టి మనం ఈ దినమున ప్రభువుని స్తుతించాల్సిన వారమై ఉన్నాం. ప్రభువుని ఘనపరచాల్సిన వారమై ఉన్నాం. అతి సువిశాలమైనటువంటి భారతదేశంలో మనము జీవించు భారతీయులైనటువంటి గుర్తింపును మనకు ఈ జన్మలో దేవుడు అనుగ్రహించాడు. మనకు ఒకే ఒక జన్మ. ఆ ఒక జన్మలో దేవుడు మనల్ని భారతీయులుగా పుట్టింపు చేసి ఆ ఇచ్చిన ధన్యతను బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా భారతదేశం భౌగోళికంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వాతావరణాలు మన దేశంలో ఉంటాయి. అతి వేడి ఉంది, మరి అధికమైన వర్షపాతం ఉంది, మరి అధికమైనటువంటి చలి ఉంది. అన్నిటినీ సమానంగా సమతుల్యంగా మన దేశం మరి పరిస్థితులు ఆశీర్వాదంగా దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి, అలాగే సువిశాలమైనటువంటి పంట పొలాలను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులు మరి ఎంతో ప్రయాసపడి వారు భారతదేశాన్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అలాగే భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి మన యొక్క సైన్యమును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. వారు దివారాత్రులు ఎట్టి శత్రువులు భారతదేశంలో చొరబడకుండా మరి రాత్రి పగళ్ళు వాళ్ళు ప్రయాసపడి డ్యూటీ చేస్తున్నందువల్ల మరి మన దేశం చుట్టూ ఉన్నటువంటి శత్రువులన్నిటి నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నందుకు వారికి మంచి ఆరోగ్యము, దేవుని కృప వారికి అనుగ్రహించబడాలని మనం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. సో ఈ విధంగా అనేకమైనటువంటి మరి దేవుని సమృద్ధి కృప మన దేశమునకు ప్రభు అనుగ్రహిస్తున్నందుకు మనము ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. మరి వాటితో పాటు భారతదేశంలో మరి శరీర సంబంధమైన స్వాతంత్రమును అనుభవిస్తున్నటువంటి దేశము ఆత్మ సంబంధమైన నిజమైన స్వాతంత్రాన్ని పొందుకోవాలని మనము ప్రార్థన చేయాలి. మరి ఎందుకంటే ఈ దినాల్లో అక్రమం విస్తరించినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మన దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం, అక్రమం, మరి ప్రశ్నించిన వారి మీద మరి దాడులు జరగడం అయితేనేమి, మరి భారతదేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. దాని కొరకు మనం విశేషంగా ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటి? మరి మనుషులు శరీర సంబంధమైన స్వాతంత్రం పొందుకున్నారు, కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రమే మనల్ని పాపం నుంచి విడుదలలోనికి నడిపిస్తుంది. మరి దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారు మేము అబ్రాహాం సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అడిగి, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి యూదులు చెప్తున్నారు ఏమని? మేము అబ్రాహాం సంతానం, మేము ఎన్నడూ దాసులుగా ఉండలేదు, మరి మీకు స్వతంత్రతను నేను అనుగ్రహిస్తానని ఎలా చెప్తున్నావు అని యేసయ్యతో అడుగుతున్నారంట. మరి ఈ దినమున భారతదేశ ప్రజలు కూడా అదే అంటున్నారు, మేము భారతీయ పౌరులము, మేము దేనికి దాసులమే ఉండలేదే, మాకు స్వతంత్రత ఎందుకు అవసరం, మాకు రక్షణ ఎందుకు అవసరం, మేము ఎందుకు రక్షణలోకి రావాలి, మరి ఎందుకు యేసయ్య యొద్దకు మేము నడిపించబడాలి, మాకు స్వాతంత్రం ఏంటి? మేము ఆల్రెడీ 80 సంవత్సరాల కిందట మాకు స్వతంత్రత లభించింది, మేము స్వేచ్ఛ గాలి పీలుస్తున్నాం అని భారతదేశ పౌరులు అనుకుంటున్నారు. కానీ యేసయ్య ఒకటే మాట చెప్తున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ మాట మరి 2000 సంవత్సరముల కిందట యేసయ్య నోటి నుంచి వచ్చిన మాట అయినా కూడా ఇప్పటికి కూడా ఆ మాట నిజమై ఉన్నది. కాబట్టి పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడు. భారతదేశంలో ఈ దినమున జరుగుతున్నటువంటి అన్యాయపు క్రియలు మనకి ఏం తెలియజేస్తుందంటే, భారతదేశ పౌరులు పాపమునకు దాసులై ఉన్నారు. మరి
సాతాను యొక్క క్రియలు బట్టి మరి భారతదేశ పౌరులు అనేకులు మరి పాపపు బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి అన్యాయమైనటువంటి కొన్ని మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కూడా భారతదేశము పాపపు బంధకాల్లో చిక్కబడి ఉన్నది. కాబట్టి వీటి నిమిత్తము మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మరి 80వ స్వాతంత్ర దినోత్సవమున భారతదేశం నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్న రీతిగా భారతదేశ పౌరులుగా భారతదేశము పాప బంధకాల నుంచి విడిపించబడాలని మనము ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు అయిన యేసు మట్టుకే అంతరంగంలో ఉన్నటువంటి పాపపు బంధకాల నుంచి స్వతంత్రత ఇవ్వగలడు. ఆ స్వాతంత్రము దేవుని ద్వారా మట్టుకే, నిజ దేవుని తెలుసుకున్న ద్వారా మట్టుకే భారతదేశ పౌరులు అనుభవించగలరు. దేవుని వాక్యం చెప్తుంది, 2 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చయిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షణ పొందుకోవాలి. దేని నుంచి రక్షణ పొందుకోవాలి? మరి పాపము నుంచి రక్షణ పొందుకోవాలి. పాపపు బానిసత్వ బతుకుల నుంచి వాళ్ళు విడుదల పొందుకోవాలి. అందుకోసమే నిజమైన దేవుడు, ఏకైక దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి యొక్క విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడంట. దేని నుంచి విమోచన ఇవ్వడానికి? పాపం నుంచి విడుదల ఇవ్వడానికి, పాపం నుంచి రక్షణ కలుగ చేయడానికి. మరి దేవుని వాక్యం చెప్తుంది, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొలసీ 1:14 వచనం మనం చదివితే, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. కాబట్టి పాప క్షమాపణ కలగడానికి ప్రభు అయిన యేసు తన పరిశుద్ధ రక్తాన్ని సకల మానవాళి యొక్క రక్షణార్థం అప్పగించుకున్నాడు, కార్చాడు. మరి ఆయన కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము ఈ దినమును కూడా సజీవమైనదై భారతదేశం ప్రజలకు అంతరంగమైన స్వాతంత్రాన్ని, పాపపు బానిసత్వ సంఖ్యల నుంచి విడుదలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. అట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా భారతదేశ పౌరులు నిజమైన స్వాతంత్రాన్ని పొందుకుంటారు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం, 8:36 వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందుకునే స్వాతంత్రమే అది నిజమైన స్వాతంత్రం. నిజమైన స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం అనేది శరీర సంబంధమైన మట్టుకే కాదు, మన అంతరంగము నూతనపరచబడి మరి పాప శాప బంధకాల నుంచి విడుదల పొందుకొని మరి రక్షణ పొందుకోవడమే నిజమైన స్వాతంత్రం. హల్లెలూయా. అట్టి స్వాతంత్రము మన భారతదేశ పౌరులకి అత్యవశ్యకమై ఉన్నది. ఎందుకంటే దినదినము భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు చూస్తున్నప్పుడు భారతదేశంలో స్వాతంత్రం ఉందా అనేటువంటి ప్రశ్న భారతదేశ ప్రజలకు కలుగుతుంది. మనం స్వతంత్రంలో ఉన్నామా లేదా తిరిగి బానిసత్వంలో ఉంటున్నామా? మన బానిసత్వ సంఖ్యలను తెంపబడి మరి 80 ఏళ్ళు అవుతున్నా కూడా మన భారతదేశంలో మరి ప్రశాంతత, సమాధానం కరువైందే అని భారతదేశ పౌరులు భారతదేశంను బట్టినైనా మరి ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము అట్టి
స్వాతంత్రం కలగాలంటే భారతదేశ పౌరులుగా మన దేశము నిమిత్తము మనం ప్రార్థించాలి. మన దేశము నిమిత్తము, మన దేశ ప్రజల యొక్క రక్షణ నిమిత్తము మనము ప్రభు వైపు చూసి మొరపెట్టాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, 2వ దినవృత్తాంతం 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల యొక్క ప్రార్థనని దేశం యొక్క స్వస్థతకు కారణమై ఉన్నది. మన దేశం యొక్క రక్షణకు కారణమై ఉన్నది. దేశ ప్రజల యొక్క పాప బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి కారణమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో మన దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశము మరి అనేకమైన విభిన్నమైనటువంటి పరిస్థితులలో, భౌగోళిక పరిస్థితులు, మరి భాషా మరి రకరకాల భాషలతో నింపబడినటువంటి పరిస్థితులు, రకరకాల జనములు, మరి రంగు కలర్స్లో, మరి వారి యొక్క శారీరకమైన రంగుల్లో మరి డిఫరెంట్ కలర్స్లో భారతదేశ ప్రజలు ఉన్నారు. మరి రకరకాల పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా మనందరినీ కూడా ఐక్యపరిచేది ఒకటే, మేము భారతీయులు, మేము భారతదేశ ప్రజలు. కాబట్టి అట్టి ఐక్యత మరి నిజమైన స్వాతంత్రంలోనికి నడిపించాలంటే ప్రభు అయిన యేసు ద్వారానే సాధ్యం. కాబట్టి భారతదేశ శారీరక స్వాతంత్రానికి ఏ విధంగా దేవుని వాక్యం ఉపయోగపడిందో, ఈ దినమున ఆత్మ సంబంధమైన స్వాతంత్రము మన దేశం పొందుకోవాలంటే దేవుని బిడ్డలైన మనం మన దేశ ప్రజల నిమిత్తం ప్రార్థించాలి. మన దేశ ప్రజలకు సువార్త ప్రకటించబడాలి. దేశంలో ఉన్నటువంటి ప్రతి విధమైన మరి యాంటీ కన్వర్షన్ బిల్ లాంటి బిల్స్ అన్ని కూడా దేవుడు తొలగించి మరి భారతదేశ ప్రజలందరూ కూడా రక్షణ పొందుటకు మరి దేవుని యొక్క సువార్త భారతదేశ వ్యాప్తంగా ప్రకటించబడినప్పుడు మన దేశంలో శాంతి సమాధానాలు తిరిగి వస్తాయి. మన దేశంలో నిజమైనటువంటి స్వాతంత్రం, పాప బానిసత్వ సంఖ్యలు తెంపబడినటువంటి నిజమైన పరిశుద్ధ దేశంగా మన దేశాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. అట్టి కృపతో మన దేశమును ఈ 80వ స్వతంత్ర దినోత్సవంన మరి దేవుడు అనుగ్రహించే రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా నాయన, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భారతదేశ పౌరులుగా 80వ శారీర సంబంధమైన స్వాతంత్రాన్ని మేము అనుభవించేందుకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన స్వాతంత్రము అది ఆత్మ సంబంధమైనది. అట్టి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మేము పొందుకున్నట్టుకు అయా తండ్రి, ప్రభు అయిన యేసు రక్తం మట్టుకే మా దేశం యొక్క ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా మా దేశ ప్రజలను మారుస్తుందైనా తండ్రి. అట్టి నిజమైన స్వాతంత్రం మా దేశం పొందుకోవాలని భారతీయులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. భారతదేశంలో మీరు ఇచ్చినటువంటి ఈ విభిన్నమైనటువంటి జాతులు, తెగలు, అయినా భాషలు, ప్రాంతాలు, ప్రజలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేశ ప్రజలు అయినా 150 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయుల కొరకు మేము మనసారా నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అయినా తండ్రి, భారతదేశంకి ఇంకానైనా నీ రక్షణ అనుగ్రహించండి, నీ కాపుదల అనుగ్రహించండి. అయినా చక్కని పరిపాలన మీరు అనుగ్రహించండి. భారతదేశ ప్రజలకు శత్రు క్రియల నుంచి క్షేమాన్ని దయచేయండి. నీ కృపలో భద్రపరిచి అయ్యా తండ్రి, భారతదేశం ఇంకా సస్యశ్యామలంగా అయినా అభివృద్ధి చెందేందుకు మరి నూతన టెక్నాలజీని పొందుకొని టెక్నికల్గా తండ్రి మా దేశం అభివృద్ధి చెందేందుకు అయినా తండ్రి, మరి ప్రజలు చక్కగా చదువుకొని ప్రయోజకులై మరి దేశ అభివృద్ధికి మరి ఉపయోగపడు రీతిగా దీవించబడేందుకు నైనా మా దేశమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నైనా అట్టి కృపలో మా దేశ ప్రజలను మీరు దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి అసమాధానానికి కారణమైనటువంటి ప్రతి విధమైనటువంటి నైనా డ్రగ్ అడిక్షన్ అయితేనేమి తండ్రి,
మరి వ్యభిచార క్రియలైతేనేమి, ప్రతి విధమైనటువంటి అయినా మరి హత్యలు, దొంగతనాలు, 10 విధాలైనటువంటి పాపం బానిసత్వ సంఖ్యల నుంచి మా దేశమును విడుదలివ్వమని ప్రార్థిస్తున్నాం నాయనా. కానీ మా దేశ ప్రజలకు రక్షణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. దినదినానికి క్రైమ్ రేట్ పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తండ్రి ప్రేమలు కరువైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మా దేశములకు నీ యొక్క రక్షణ అవసరం, నీ విడుదల అవసరం తండ్రి. మా దేశంలో మీరు ఆశీర్వదించండి, రక్షణలో ఎత్తి పట్టమని. అయ్యా, భారతదేశ పౌరులుగా నీ పేరు పెట్టబడిన జనులుగా మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ సువిశాలమైనటువంటి భారతదేశాన్ని మీరే ఆశీర్వదించి 80 సంవత్సరాలు అవుతుండగా ఇదిగో తండ్రి నీ యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం పొందుకున్నటకు నిజమైన స్వాతంత్రం భారతదేశ పౌరులైన మాకు అందరికీ అనుగ్రహించమని. అయ్యా తండ్రి, భారతదేశ 150 కోట్ల ప్రజలకు మీరు దయచేయమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా దేశం పరిపాలిస్తున్నటువంటి నాయకులను మేము మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి తండ్రి సామాన్యమైన కార్పొరేటర్ దగ్గర దాకా ప్రతి నాయకులను మేము మీ చేతికి అప్పగిస్తున్నాం. అధికారులను మేము అప్పగిస్తున్నాం. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము తండ్రి సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, సుఖముగా జీవించుట అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. మా అధికారులందరినీ మేము మనసారా ఆశీర్వదిస్తూ ఉన్నాం తండ్రి. వారు దేవుని భయం కలిగి మన దేశంలోకి చక్కని పరిపాలన ఇవ్వాలి యేసునామములో తండ్రి. అట్టి మోసం లేని, స్వార్థం లేని, స్వచ్ఛమైన పరిపాలన మా దేశానికి మీరు అనుగ్రహించి మా దేశంలో అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో దీవించమని మీకే మా దేశంలో సమర్పించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.